Here emitter base junction is forward biased అంటే negative terminal of the battery connected to negative n type కాబట్టి forward biased అనేప్పుడు ఏమవుతుంది due to negative terminal ఇది n type అంటే మెజారిటీ ఏముంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి మెజారిటీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఎమిటర్ అనేది హైలీ డోప్డ్ ఎమిటర్ అనేది ఎక్కువ డోప్ చేసింది కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య చాలా ఉంటుంది సో ఈ ఎలక్ట్రాన్స్ ఈ నెగటివ్ టర్మినల్ వల్ల ఏమైతే రిపల్షన్ గురైతాయి రిపల్షన్ గురైనప్పుడు ఏమవుతాయి దే మూవ్ టువర్డ్స్ బేస్ అవి ఏమైతాయి బేస్ లోపలికి వెళ్ళిపోతాయి బేస్ ఏది ఏ టైప్ కూడా పి టైప్ బేస్ లో ఏముంటాయి హోల్స్ ఉంటాయి అంటే బేస్ సైజ్ ఎలా ఉంది తక్కువ ఉంది అండ్ మోడల్స్ తక్కువ డోప్ చేశారు కాబట్టి దీంట్లో కొన్ని మాత్రమే హోల్స్ ఉంటాయి సో ఎలక్ట్రాన్స్ బేస్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని నెగటివ్ ఉన్నాయి ఎలక్ట్రాన్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి హోల్స్ ఉన్నాయి ఓకే 100 వెళ్ళాయి అనుకోండి అనుకుందాం 100 ఎలక్ట్రాన్స్ బేస్ లోకి వెళ్ళాయి అనుకోండి ఓన్లీ 5 to 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఈ హోల్స్ తోటి కంబైన్ అయిపోతాయి హోల్స్ లో ఏమైతే పేర్ ఫామ్ చేస్తుంది అంటే ఈ హోల్ ఎలక్ట్రాన్ కలిసిపోతుంది కంబైన్ అయిపోతాయి మిగతా 94 నుంచి 95 ఎలక్ట్రాన్స్ మొత్తం ఎక్కడికి వెళ్తాయి కలెక్టర్ లోపలికి వెళ్తాయి ఆల్రెడీ కలెక్టర్ కూడా ఏ టైపు n టైప్ సెమీకండక్టర్ కాబట్టి దీనిలో కూడా ఏముంటుంది ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ బై పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఇక్కడ ఏముంది నెగటివ్ బ్యాటరీ ఏముంది పాజిటివ్ అవన్నీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ వెళ్ళిపోతాయి బ్యాటరీ అట్రాక్ట్ చేస్తుంది therefore this constitutes collector current ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ని బ్యాటరీ లాగేసుకుంది అదేమొస్తుంది అక్కడ నుంచి కలెక్టర్ కరెంట్ వస్తుంది సో ఇక్కడ ఏమొస్తుంది ఎమిటర్ కరెంట్ వస్తుంది ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అవుతున్నాయి కాబట్టి మన కరెంట్ ఎక్కడ ఆపోజిట్ ఉంటుంది ఐఈ సో ఇక్కడ ఏంటి హోల్స్ ఎటు ఉంటే మన కరెంట్ అటు ఉంటుంది ఐసి ఎలక్ట్రాన్స్ ఎటు వస్తున్నాయి కాబట్టి కరెంట్ అటు వెళ్తుంది కాబట్టి చూడండి ఐఈ 100 ఐబి 5 ఐసి ఎంత ఉంది 95 ఉంది అంటే ఐబి 100 అయితే దీని ఏం రాయొచ్చు 5 + 95 రాయొచ్చు కదా అంతే కదా అంటే ఐబి = 5 అంటే ఏంది ఐబి ఐఈ ఐబి ప్లస్ ఐసి అంటే కలెక్టర్ కరెంట్ మొత్తము బేస్ కరెంట్ ని కలెక్టర్ కరెంట్ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఎమిటర్ కరెంట్ వస్తుంది అన్నట్టు ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్ వచ్చేసి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్ ఇది ఇంపార్టెంట్ మాకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఎలా ఉంటుందంటే చూడండి ఇది ఎమిటర్ ఇది బేస్ ఇది కలెక్టర్ మరి ఇది ఏ టైప్ ఎన్ ఎమిటర్ ఏంది ఎన్ టైప్ బేస్ ఏంది పి టైప్ కలెక్టర్ ఏంది ఎన్ టైప్ సో అవర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్ అంతే కదా పాజిటివ్ ఏది పి నెగటివ్ ఏది ఎన్ ఇక్కడ నుంచి అంటే పాజిటివ్ నుంచి నెగటివ్ పెట్టాలి సార్ ఎమిటర్ మీద ఎందుకు పెట్టాలి సార్ కలెక్టర్ మీద పెట్టచ్చు కదా ఆరో మార్క్ ఎప్పుడు ఎమిటర్ మీదనే ఉండాలి ఎందుకంటే మనకు ఎమిటర్ నుంచే అన్ని చార్జెస్ వెళ్తున్నాయి అన్ని చార్జెస్ అనేవి బేస్ నుంచి కలెక్టర్ కి వెళ్తున్నాయి ఎమిటర్ నుంచి వెళ్తున్నాయి కాబట్టి మనం ఆరో మార్క్ అనేది ఎమిటర్ మీదనే పెట్టాలి కలెక్టర్ మీద పెడితే రాంగ్ ఓకేనా సో ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సార్ మరి పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకుంటే ఎలా అంటే చూద్దాం మళ్ళీ ఒకసారి పిఎన్పి ట్రాన్సిస్టర్ సో పిఎన్పి ట్రాన్సిస్టర్ వల్ల ఏముంటుంది 3 రీజన్స్ తీసుకోవాలి దాంట్లో ఇది మోడరేట్ ఇది తక్కువ సో ఇదేంటిది ఎమిటర్ బేస్ కలెక్టర్ సో ఇది ఏది పిఎన్పి అది పి ఇది ఎన్ ఇది పి సో పి ఎమిటర్ బేస్ జంక్షన్ ఏం చేయాలి ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏం చేయాలి పాజిటివ్ ఉండాలి ఇది నెగటివ్ ఉండాలి
బేస్ కలెక్టర్ జంక్షన్ ఎలా ఉండాలి? రివర్స్ బయాస్ ఉండాలి. అంటే ఇది ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి, ఇది పాజిటివ్ ఉండాలి. ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఇది ఏంటిది? VGG, VCC, వాటి వోల్టేజ్ పేర్లు అన్నారు. పీ టైప్ కాబట్టి ఎక్కువ ఏముంటాయి? హోల్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. ఎమిటర్ అనేది హైలీ డోప్డ్ కదా, అంటే హోల్స్ సంఖ్య ఎట్లా ఉంటుంది? బాగా ఉంటుంది. సో ఈ హోల్స్ పాజిటివ్, ఈ పాజిటివ్ టెర్మినల్ ఏమైతే రిపల్స్ అవుతాయి కాబట్టి దే మూవ్ ఇంటూ ద బేస్, బేస్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇవి 100 ఉన్నాయి అనుకోండి, ఇది బేస్ అయితే n టైప్ కాబట్టి ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ 100లో 5% ఆఫ్ ది హోల్స్ ఫ్రమ్ ఎమిటర్, ఈ 100లో 5% హోల్స్ ఈ బేస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తోటి కంబైన్ అయిపోతాయి, కలిసిపోతాయి. కలిసిపోతే మీకు బయటకి ఎన్ని వస్తాయి? 95% వస్తాయి. సో 95% హోల్స్ ఎన్నికి వస్తాయి? కలెక్టర్ లోపలికి వస్తాయి. కలెక్టర్ లోపలికి వచ్చినప్పుడు ఆల్రెడీ కలెక్టర్ లో ఏమున్నాయి? హోల్స్ ఉన్నాయి. కలెక్టర్ లో హోల్స్ ఉన్నాయి, ఎమిటర్ నుంచి వచ్చిన 95% కూడా హోల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హోల్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీస్ హోల్స్ ఆర్ పాజిటివ్ చార్జ్ అట్రాక్ట్ టువర్డ్స్ నెగిటివ్ టెర్మినల్. ఈ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ అట్రాక్ట్ అయ్యి ఇది లాగేసుకుంటుంది. అప్పుడు ఏమొస్తుంది? కలెక్టర్ కరెంట్ వస్తుంది. ఇక్కడ ఏం కరెంట్ వస్తుంది? ఎమిటర్ కరెంట్ వస్తుంది. ఇక్కడ ఏం కరెంట్ వస్తుంది? బేస్ కరెంట్ వస్తుంది. అయితే జాగ్రత్తగా చూసుకోవాలి డైరెక్షన్. ఇక్కడ హోల్స్ ఎటు వెళ్తున్నాయి? అటు వెళ్తున్నాయి. హోల్స్ ఎటు వెళ్తే అటే డైరెక్షన్ పెట్టాలి. హోల్స్ ఎటు వెళ్తున్నాయి? అటు వెళ్తున్నాయి కాబట్టి అటే పెట్టాలి. ఎలక్ట్రాన్స్ హోల్స్ కి ఆపోజిట్ కాబట్టి కిందికి పెట్టాలి. ఇక్కడ హోల్స్ ఎటు వస్తున్నాయి? ఇటే వస్తున్నాయి కాబట్టి కలెక్టర్ ఐసి ఇటే ఉంటుంది, ఐసి ఇటే ఉంటుంది, ఐఈ పైకి ఉంటుంది, ఐవి కిందికి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇదంతా 100, ఇది 5, ఇది 95 కాబట్టి మళ్ళీ ఇందులో కూడా ఐబి ఈజ్ ఈక్వల్స్ టు ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి ప్లస్ ఐసి, ఐబి ప్లస్ ఐసి. ఇది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎన్పిఎన్పి ట్రాన్సిస్టర్. సో పిఎన్పి ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ సింబల్ వచ్చేసి సేమ్ దానిలాగానే కానీ వేరేలా ఉంటుంది. చూడండి, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. దీని పేరు ఏం పేరు? ఎమిటర్. దీని పేరు ఏం పేరు? బేస్. దీని పేరు ఏం పేరు? కలెక్టర్. ఇది ఏంది? ఎమిటర్ ఏంది? పీ టైప్. ఇది పి, ఇది ఎన్, ఇది పి. ఆల్రెడీ ఏం చెప్పినాను? కరెంట్ డైరెక్షన్ ఏం చూపిస్తుంది? ఆడమార్క్ ఏం చూపిస్తుంది? కరెంట్ డైరెక్షన్. కరెంట్ డైరెక్షన్ ఎక్కడ చెప్పుకుంటుంది? పి నుంచి ఎన్ టైప్ ఉంటుంది. ఇది పి నుంచి ఎన్ టైప్ అంటే ఎటు ఉండాలి? ఇటు ఉండాలి. ఎమిటర్ మీదే చూపెట్టాలి మళ్ళీ కూడా. ఓకేనా? ఇది కలిస్తే 2 మార్క్స్. ఇది ట్రాన్సిస్టర్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఎక్స్ప్లెనేషన్. సో మిగతావి రేపు క్లాస్ లో చూద్దాము.